అండి. నేను సంజన. 2 రోజులు గ్యాప్ వచ్చేసింది కదండి. ఎప్పుడెప్పుడు మీ అందరినీ చూసేద్దామా అని తెగిదైపోతున్నానండి. ఫుల్గా రెస్ట్ తీసేసుకుని మళ్ళా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మరింత ఉల్లాసంగా ఉత్సాహంగా వచ్చేసానండి. అంతేనా? ఎన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అట్టుకొచ్చేసానో. కాబట్టి లేట్ చేయకుండా మొదలెట్టేద్దామా? ఆయన గారేమో ఓ ప్రాంతీయ పార్టీ అధినేత అండి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫుల్ క్రేజ్ ఉందండోయ్. సినిమాల్లో ఉన్నప్పటికంటే పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత మాత్రం నేషనల్ లెవెల్లో కూడా గుర్తింపు తెచ్చేసుకున్నారండి. అప్పుడెప్పుడు పక్క స్టేట్స్లో ఎలక్షన్స్ జరిగితే ప్రచారానికి కూడా వెళ్ళిపోతారండి. ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయిపోదామని అనుకుంటున్నారండి. ఇక్కడే మనం ఫుల్ డెవలప్ కాలేదు. ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ మనకెందుకండి, కొన్నాళ్ళు వెయిటింగ్ చేస్తే బెటర్ అని ఆయన ఫాలోవర్స్ సెవులు కొరికేసుకుంటున్నారు. మరి ఆయన ఏం చేస్తారో ఏంటో. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా నేషనల్ సమస్యలపై మాట్లాడుతున్నారు. రాష్ట్రాల్లో ఇప్పుడు సనాతన ధర్మం అంశం గురించి ఇంతమంది సీరియస్గా చర్చించుకుంటున్నారంటే దానికి కారణం ఆయనే. ఇది ఆయనకు బోలెడంత సానుకూలతతో పాటు అంతే స్థాయిలో వ్యతిరేకతను కూడా తీసుకొస్తోంది. అవసరమా మనకి ఇలాంటి సున్నితమైన అంశాల గురించి మాట్లాడుకోవడం అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఫీల్ అయిన సందర్భాలున్నాయి. ఇక మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ బీజేపీకి ఏ రేంజ్లో ప్రచారం చేశారో తెలిసిందే. వచ్చే ఏడాది తమిళనాడులో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన బీజేపీ తరపున ప్రచారం చేయబోతున్నారు. ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నట్లుగా ఉందని అంటున్నారు. త్వరలోనే కేంద్ర కేబినెట్లోకి ఆయన అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నారేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క జనసేన పార్టీ ఇంకా తెలుగు రాష్ట్రాల్లోనే పూర్తిగా విస్తరించలేదు. టీడీపీ, వైఎస్ఆర్సీపీలకు ఉన్నట్టుగా క్షేత్రస్థాయిలో బలమైన నిర్మాణం ఇంకా జరగలేదు. ఇక్కడే పార్టీ పరిస్థితి ఇలా ఉంటే జాతీయ రాజకీయాల వైపు ఇప్పుడే ఆలోచించడం ఏంటి? అసలు అంత సీన్ లేదు. ఇదంతా వదంతులు మాత్రమేనని ఎన్డీఏలో జనసేన ఉంది కాబట్టి బీజేపీకి అనుకూలంగా ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేశారని వాదిస్తున్నారు. అంతకు మించి ఏమీ లేదంటూ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కాకపోతే వైజాగ్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ముగింపు సభలో రాబోయే రోజుల్లో జనసేన పార్టీని ఎలా బలోపేతం చేయాలి అనే దానిపై ఆయన తన కార్యకర్తలకు కీలకంగా సందేశం అందించాడు. సభ్యత్వం ఉన్న కొంతమంది కీలకమైన కార్యకర్తలకు నేరుగా జనసేన పార్టీ పెద్ద నాయకులతో అందుబాటులోకి ఉండే వ్యవస్థని తీసుకుని రాబోతున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత భవిష్యత్తులో జనసేన పార్టీ ఎలా ఎదగబోతుందో చెప్తూ చాలా మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్లు నన్ను కలిసి పార్టీలో చేరతామని, సభ్యత్వం తీసుకుంటామని చెప్పారని, కానీ కేవలం పార్టీలో చేరడం మాత్రమే కాదు, సమస్యలపై బలంగా జనంలో నిలబడి పోరాడే శక్తి ఇతర రాష్ట్రాల్లో నన్ను అభిమానించే అభిమానుల్లో వచ్చిన రోజు ఖచ్చితంగా జనసేన పార్టీ గుర్తిస్తుందని, జాతీయ రాజకీయాల వైపు అప్పుడు మాత్రమే ఆలోచిస్తుందని ఆయన చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ మాటలను చూస్తుంటే నేషనల్ లెవెల్లో జనసేన పార్టీని తీసుకువెళ్లాలనే ఆలోచన ఆయనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అందుకు చాలా సమయం ఉంది. బహుశా మరో దశాబ్దం సమయం పట్టొచ్చు అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. సినిబాబు ఫుల్ రీసౌండ్ తో ఇప్పుడు ఏపీ అంతా కూడా మారుమోగిపోతోంది. ఫుల్ వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయండి. ఆ టేపేమో విదేశాలకు రమ్మని పిలిచేస్తున్నారు. ఇటేమో ఈయన గారు పిలిస్తే పెట్టుబడులు కూడా వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు చాలా పెద్ద గుడ్ న్యూస్ కూడా వచ్చేసిందండి. అది కూడా చిన్నబాబాయ్ అనౌన్స్ చేసేసారండి. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ గుడ్ న్యూస్ వల్ల మన స్టేట్ కి ఫుల్ పేరు వచ్చేస్తుందండి. ఇంతకీ ఆ గొప్ప న్యూస్ ఏంటో, చిన్నబాబాయ్ వెళ్ళే ఆ దేశం ఏంటో తెలుసుకోవాలనుందా? కమాన్ ఫాలో మీ. ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాలిటిక్స్ లో దూసుకుపోతున్నారనే చెప్పాలి. సెకండ్ ఫేజ్ పాలిటిక్స్ లో లోకేష్ ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. విద్యారంగంలో సంస్కరణల ద్వారా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అందుకే ఆయనకు ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. ప్రతిష్టాత్మక స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో పాల్గొనాలని ఆయనకు ఢిల్లీలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఆహ్వాన లేఖను పంపారు. మరోపక్క రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు తీసుకురావడంలో సక్సెస్ అవుతున్నారు. అందులో భాగంగా ఈసారి పెద్ద ప్రాజెక్ట్నే తీసుకొచ్చారు లోకేష్. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన విశాఖపట్నం ఇప్పుడు అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్కు డెస్టినేషన్ కాబోతోంది. గూగుల్ డేటా సెంటర్ ఇక్కడకు రాబోతోంది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ విశాఖలో
1 గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. $600 కోట్ల పెట్టుబడి అంటే మన కరెన్సీలో దాదాపు 50,000 కోట్ల రూపాయలకు పైగా ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు వెచ్చించనుంది. డేటా సెంటర్ల మీద $1 బిలియన్ వెచ్చిస్తున్న గూగుల్ తమ స్ట్రాటజిక్ లొకేషన్గా విశాఖను ఎంచుకుంది. ఎప్పటినుంచో గూగుల్ విశాఖకు వస్తుందనే ప్రచారం జరుగుతుంది, కానీ అటు ప్రభుత్వం కానీ ఇటు ఆ సంస్థ కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఏపీ ఐటీ మంత్రి లోకేష్ కూడా ఇంతకు ముందు మాట్లాడినప్పుడు ఈ విషయం ఖరారయ్యాక మాట్లాడదామన్నారు. ఇప్పుడు ఆయనే స్వయంగా విశాఖలో ఈ విషయాన్ని వెల్లడించారు. తానే స్వయంగా వారికి స్థలం కూడా చూపానని తెలిపారు. ఇది కార్యరూపం దాల్చితే ఇండియాలో గూగుల్ ఒకేసారి పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి అవుతుంది. ఈ డేటా సెంటర్ ఇండియాకే ప్రతిష్టాత్మకం కాబోతోంది. ఎందుకంటే గూగుల్ ఏర్పాటు చేస్తున్న వాటిలో ఇది ఆసియాలోనే అతిపెద్ద సెంటర్. దీనిని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గూగుల్ ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్ల విస్తరణ చేపట్టబోతున్నట్లు గూగుల్ తన కోర్ ప్రణాళికలో పేర్కొంది. డేటా సెంటర్లు నిర్మాణంపై దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలన్న తమ నిర్ణయానికి ఇంకా తాము కట్టుబడి ఉన్నామని గూగుల్ ఏప్రిల్ నెలలో మరోసారి స్పష్టం చేసింది. దీనిని బట్టి చూస్తే గూగుల్ డేటా సెంటర్ల ఏర్పాటుపై చాలా సీరియస్గా ఉన్నట్టు అర్థమవుతోంది. ఇంటర్నెట్ నిరంతరాయంగా పనిచేయాలంటే డేటా సెంటర్లు కీలకం. అది లేకపోతే సేవలన్నీ నిలిచిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా మన డివైసులలో ఉండే పెటాబైట్లు, జిటాబైట్ల కొద్ది డేటాను మేనేజ్ చేసేది ఇలాంటి డేటా సెంటర్లే. గూగుల్ అయినా మరో సంస్థది అయినా డేటా మొత్తం అక్కడే నిల్వ చేస్తాయి. యూట్యూబ్లో ఏదైనా వీడియోను ఓపెన్ చేసినా, గూగుల్ ఫోటోలు క్లౌడ్ డేటా నుంచి ఫోటోలు డౌన్లోడ్ చేసినా, ఇలా ఏదైనా బ్యాక్ ఎండ్ అంతా డేటా సెంటర్లోనే జరుగుతుంది. ఈ వ్యవస్థ మొత్తం నిరంతరాయంగా పనిచేయడానికి డ్యూయల్ పవర్ లైన్లు, జనరేటర్ బ్యాకప్, సోలార్ యూపీఎస్ వంటివి అవసరం. దీనిని సొంతంగా ఏర్పాటు చేసుకునేందుకు గూగుల్ తానే స్వయంగా $200 కోట్ల సొంత రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఏ ఎండకా గొడుగు, 2 పడవల ప్రయాణం, ఇట చెప్పుకుంటూ పోతే ఆయన గారికి చాలా సామెతలు వర్తించేస్తాయండి బాబు. పాలిటిక్స్ లో ఆయన విధానం ఏంటో, ఆయన పద్ధతి ఏంటో ఓ పట్టానా ఎవ్వరికీ అర్థం కాదండి. ఎదుటోళ్ళకి చెప్పడానికి నీతులు, చేతల్లో మాత్రం ఆయన కనిపించిందే ఫాలో అయిపోతారన్నమాట. జస్ట్ ఆయన పార్టీ కార్యకర్తల్లో నిప్పు రాజేయడానికి సోషల్ మీడియాలో మాటల తూటలు ఇసుకోవడానికి తప్ప ఒక విధానం ఉందంటారండి. లేటెస్ట్ గా ఆయన గారి మాటలు ఇంటుంటే ఇక్కడ ఎక్కడి నుంచో నవ్వొచ్చేస్తుందంటున్నారండి. ఆయన ఎవరో, ఆయన ఆలోచన ఏంటో చూస్తారా? మన దేశంలో ఉపరాష్ట్రపతి స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్డీఏ కూటమి అభ్యర్థిని నిలబెట్టింది. ఎందుకంటే బలం ఉంది కాబట్టి గ్యారెంటీగా గెలవచ్చునని పోటీకి సై అంటోంది. పోటీగా ఇండియా కూటమి కూడా ఒకరిని పోటీలోకి దించింది. 2 కూటముల మధ్య పోటీ హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఇండియా కూటమి అంత ఈజీగా ఉపరాష్ట్రపతి పదవిని ఎన్డీఏ కూటమికి వదులుకోవాలని అనుకోవడం లేదు. రాహుల్ గాంధీ బీహార్లో బిజీగా ఉన్నప్పటికీ ఉపరాష్ట్రపతి వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మరోపక్క హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అధికారంలో ఉండడంతో గెలుపు మీద ఇండియా కూటమి ఆశలు పెట్టుకుంది. ఈ కూటమిలోని భాగస్వామ్య పార్టీలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, జమ్మూ కాశ్మీర్ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. కాబట్టి ఏ అవకాశాన్ని వదులుకోకూడదని కూటమి భావిస్తోంది. ఇక ఎన్డీఏ కూటమి విజయంపై ధీమాతో ఉన్నప్పటికీ ఇండియా కూటమికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పావులు కదుపుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగి వివిధ పార్టీలతో మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నేతలతో మాట్లాడుతున్నారు. ఇదంతా ఇప్పుడెందుకు అంటే, ఏపీలో అధికారంలో లేకపోయినా రాజ్యసభలో వైసీపీకి చెప్పుకోదగిన స్థాయిలోనే ఓట్లున్నాయి. పార్లమెంటు స్థానాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ వేసే ఓట్లు కీలకమవుతాయని అంచనాలున్నాయి. అందువల్లే జగన్ను ఎన్డీఏ నేతలు సంప్రదించినట్టు సమాచారం. ఇదే విషయాన్ని జగన్ అధికారికంగా ప్రకటించారు. జగన్కు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఫోన్ చేశారు. దానికి ఆయన ఎన్డీఏ నేతలు తమతో మాట్లాడారని, వారికి మాట కూడా ఇచ్చారని, ఇలాంటప్పుడు మద్దతు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసినట్టు జగన్ పేర్కొన్నారు. వైసీపీ అధికారిక సోషల్ మీడియా కూడా దీనిని ధృవీకరించింది. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి అంటే జగన్కు వ్యక్తిగతంగా చాలా గౌరవం అని ఈ పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇవ్వలేకపోతున్నందుకు ఏమనుకోవద్దంటూ జగన్ బాధపడిపోతున్నారంటున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజల సమస్యల పరిష్కారానికి సుదర్శన్ రెడ్డి కృషి చేశారని జగన్ అంటున్నప్పుడు
మరి ఆయనకే మద్దతు ఇవ్వచ్చు కదా అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ ముందుగానే ఎన్డీఏ నాయకులు సంప్రదించి ఉంటే ఆ విషయాన్ని ఇప్పటి వరకు ఎందుకు బయటకు చెప్పలేదని ప్రశ్నిస్తున్నారు. సుదర్శన్ రెడ్డి ఫోన్ చేసిన విషయాన్ని గొప్పగా చెప్పుకున్న జగన్ ఎన్డీఏ నేతలు తనతో మాట్లాడిన మాటలను మాత్రం చెప్పలేకపోయారెందుకు అని అంటున్నారు. అంటే కేసుల భయంతో ముందుగానే ఎన్డీఏకు ఓకే చెప్పారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ 2 పడవల ప్రయాణం ఎందుకు అని ముక్కున వేలేసుకుంటున్నారు. తనకు అవసరం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్డీఏకు జై కొట్టారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. నాకు తెలియక అడుగుతున్నానండి, రోడ్ ఎక్కకుండా ఇంట్లో పెట్టుకున్న బళ్ళకు కూడా పన్నెందుకు కట్టాలండి? నా డౌట్ అనుమానం కరెక్టే కదండి. మనం రోడ్డు వాడుకుంటేనే కదా కట్టాలి. కాబట్టి ఇక నుంచి మీరు ఇంట్లో పార్కింగ్ చేసి ఉన్నారనుకోండి, ఆ బండి వాడడం లేదనుకోండి, సైలెంట్ అయిపోండి. ఏంటి అర్థమవుతుందా నేను ఎందుకు చెప్తున్నానో? మీరు కూడా బాగా డెవలప్ అయిపోయారండి బాబు. దేశవ్యాప్తంగా వాహన యజమానులకు ఓ శుభవార్తనే చెప్పాలి. వాహన యజమానులకు అత్యంత ఊరటనిచ్చే తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. బహిరంగ ప్రదేశాల్లో తిరగని లేదా ఏమాత్రం వినియోగంలో లేని వాహనాలకు మోటారు వాహన పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. వాహనాలున్నా వాడకుండా చాలామంది ఇంట్లోనే పెట్టేస్తుంటారు. రోడ్డెక్కకుండా ఇంట్లోనే ఉంచేస్తుంటారు. గత ఏడాది డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీలుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం పన్ను విధింపుపై స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. రోడ్లు, హైవేల వంటి ప్రజా మౌలిక సదుపాయాలను వినియోగించుకున్నందుకు ప్రతిఫలంగా వాహన యజమానులు పన్ను చెల్లించాల్సి ఉంటుందని గుర్తు చేసింది. కాకపోతే ఒక వాహనాన్ని రోడ్లపైకి తీసుకురాకుండా పూర్తిగా వాడకంలో లేకుండా పక్కన పెట్టినప్పుడు దాని యజమాని ప్రభుత్వ మౌలిక సదుపాయాల నుంచి ఎలాంటి ప్రయోజనం పొందినట్లు కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. అలాంటి పరిస్థితిలో వాహనం వినియోగంలో లేని కాలానికి యజమానిపై మోటారు వాహన పన్ను భారం మోపడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ తీర్పుతో వాడకుండా నిలిపివేసిన వాహనాలు ఉన్న యజమానులకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఇంట్లో పార్కింగ్లో రెస్ట్ తీసుకుంటున్న వాహనాల యజమానులు ఇక ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ రోడ్డెక్కించాలనుకుంటే మాత్రం వాహన పన్ను చెల్లించిన తర్వాతనే బయటకు రావాల్సి ఉంటుంది. 5 ఏళ్ల కిందట ఆ యాప్ లో ఒక్కొక్కరు చేసిన ఏసాలు మామూలుగా కాదండి బాబు. టిప్ టాప్ గా రెడీ అయిపోయి సెల్ ఫోన్ లో ఫ్రంట్ కెమెరా ఆన్ చేసేసుకుని ఏటి అనిపిస్తే చేసేసి ఏటి లేకపోయినా క్రేజ్ సంపాదించుకున్న వాళ్ళు కొందరైతే వాళ్ళలో ఉండి కూసంత టాలెంట్ చూపించేసి సోషల్ మీడియా స్టార్లు అయిపోయిన వాళ్ళు ఇంకొందరండి. కానీ ఇప్పుడేమో ఆ యాప్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేస్తుందని టాకు. ఈ పాటికే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది కదండి. అవునండి, సోషల్ మీడియాలో సంచలనంగా నిలిచిన టిక్ టాక్ మళ్లీ ఇండియాలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. చాలామంది ఇందులో ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసేవారు. కొందరు దీని ద్వారా ఉపాధి కూడా పొందారు. కాకపోతే చైనాతో సంబంధాలు చెడిన తర్వాత 5 ఏళ్ల కిందట భారత ప్రభుత్వం దీనిని బ్యాన్ చేసింది. పౌరుల భద్రతా దృష్ట్యా ఈ యాప్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు మరికొన్ని యాప్స్ లేకుండా చేసింది. కాకపోతే ఇటీవల భారత్, చైనా మధ్య సత్సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో టిక్ టాక్ మళ్లీ వస్తుందన్న కథనాలు వస్తున్నాయి. తాజాగా ఇందులో కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడంతో దీనికి మరింత బలం చేకూరుతోంది. సోషల్ మీడియా యూజర్లకు టిక్ టాక్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది. కేవలం చిన్న వీడియోలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేవారు. సినిమాలలో నటించాలని అనుకునేవారు టిక్ టాక్ ద్వారా ఎన్నో వీడియోలను చేసి అవకాశాలను పొందారు. సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకున్నారు. యువత తమ నైపుణ్యాలను ప్రదర్శించి ఎంతో డబ్బు సంపాదించారు కూడా. అలాంటిది ఇప్పుడు టిక్ టాక్ భారత్లో రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సంస్థ భారత్లో నెలకొల్పి కొందరిని నియమించారని భావిస్తోంది. ప్రస్తుతానికి దేశంలో నిషేధం ఉన్నప్పటికీ కొందరు ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తోంది. ఈ మేరకు లింక్డ్ఇన్లో నియామకాల గురించి ప్రకటన చేసింది. కంటెంట్ మోడరేట్, ట్రస్ట్ అండ్ సేఫ్టీ, వెల్బీయింగ్, పార్ట్నర్షిప్ అండ్ ఆపరేషన్ లీడ్, ట్రస్ట్ అండ్ సేఫ్టీ స్థానాలను నియమించనున్నట్లు పేర్కొంది. భారత ప్రభుత్వం ఇప్పటి వరకు టిక్ టాక్ పై నిషేధం ఎత్తివేయలేదు. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్ రెండింటిలోనూ ఈ యాప్ అందుబాటులో లేదు. ఇవన్నీ తప్పుడు వార్తలని, టిక్ టాక్ ను ఇండియాలో పునః ప్రారంభించేందుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు టిక్ టాక్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇక ముందు కూడా తీసుకునే అవకాశాలు తక్కువగానే ఉంటాయని అంటున్నారు. భారత్, చైనా మధ్య సంబంధాలు మెరుగయ్యే దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో ఈ వార్తలు జోరందుకున్నా అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు. పిల్లిని
ఒక రూమ్లో ఎట్టేసి దాన్ని విసిగిస్తే ఏడ్చేసేస్తుంది. అచ్చం ఇప్పుడు నేను చెప్పే విషయంలాగా అయిపోద్ది అనమాట. ఆమెకు బాగా చిరాకేసేసింది. ఏదో ఒకటి చేసేయాలని డిసైడ్ అయిపోయిందండి. అంతే, ఒక్క నిమిషం కూడా ఆగలేదు. చేయాలనుకుంది, చేసేసింది. కాకపోతే ఫుల్గా వర్కౌట్ అవ్వలేదు. అందుకే ప్రజెంట్ కటకటాల వెనక్కు వెళ్ళిపోయిందండి పాపం. ఇంతకీ ఏంటా కథ? భార్యలను భర్తలు వేధిస్తే విడాకులో లేకపోతే సైలెంట్గా భరించడమో చేస్తుంటారు. కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. మద్యం సేవించి తరచూ వేధిస్తున్నాడన్న కోపంతో ఓ భార్య నిద్రిస్తున్న తన భర్తపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. అతడు బయటకు రాకుండా గడియ పెట్టింది. బాధితుడు 80% పైగా తీవ్రంగా గాయాలతో ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఊగుతున్నాడు. కొత్తపేట నియోజకవర్గం గోపాలపురంలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. ఆటో నడుపుకునే గోపాలపురానికి చెందిన మట్టా శ్రీనుతో నేపాల్ నుంచి తాడేపల్లిగూడెంలోని క్యాథలిక్ మిషనరీ సంస్థలో ఉపాధి కోసం వచ్చిన ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న ఏంజలినా జెనిఫర్ థామస్తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. 12 ఏళ్ల క్రితం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2 పిల్లలు కూడా ఉన్నారు. బీఈడీ చదువుకున్న ఏంజలినా ఓ స్కూల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. పెళ్లి తర్వాత శ్రీను ప్రవర్తనలో మార్పు వచ్చింది. రోజూ మద్యం తాగి వచ్చి ఆమెను హింసించేవాడు. కరోనా తర్వాత ఉపాధి నిమిత్తం భార్య ఏంజలినాను గల్ఫ్కు కూడా పంపించాడు. కొన్ని నెలలకే తిరిగి ఇంటికి వచ్చేయాలని తరచూ ఫోన్లు చేయడంతో తిరిగి గోపాలపురం వచ్చేసింది. మరింత మద్యానికి బానిసైన శ్రీను భార్యను తరచూ కొట్టి వేధించేవాడు. గతంలో 2 సార్లు ఏంజలినా ఆత్మహత్యా యత్నానికి కూడా పాల్పడింది. ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. భార్య తరచూ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుందని గ్రహించిన శ్రీను ఆమెపై మరింతగా రెచ్చిపోయాడు. వేధింపులు ఎక్కువయ్యాయి. ఏంజలీనాలో ఓపిక నశించింది. భర్తను చంపడమే పరిష్కారం అనుకుందామే స్కెచ్ వేసింది. ఓ రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన దగ్గర ఉన్న పెట్రోల్ను నిద్రిస్తున్న భర్తపై పోసి నిప్పు పెట్టింది. బయటకు పారిపోకుండా గడియ పెట్టి పక్క గదిలోకి వెళ్లిపోయింది. దీంతో మంటల్లో చిక్కుకున్న శ్రీను అరుపులు విన్న పక్కింటి వాళ్లు వచ్చి గడియ తీసేసరికి అతను తీవ్రంగా కాలిపోయాడు. శరీరం 80% పైగా కాలిపోగా శ్రీను పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రావులపాలెం పోలీసులు ఏంజలినాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హాయ్ ఇయండి ఇలా టీసేశాలు. మళ్ళీ ఓ పాలు రేపు సేమ్ టైంకి వచ్చేసి మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, టాటా, జాగ్రత్త అండి.